హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి 1 kg చికెన్ బిర్యానీ అండ్ ఇక్కడ చికెన్ వింగ్స్. ఇవి కేఎఫ్సీ స్టైల్ లాగా ఉన్నాయి. మరి చికెన్ వింగ్స్ కొత్తగా దొరుకుతున్నాయి అంటే తెచ్చుకున్నాం అనమాట. ఇవి ఫింగర్, ఇదేంటిది ఫింగర్, చికెన్ ఫింగరా? చికెన్ ఫింగర్స్. ఏం ఫింగర్సో ఏమో. ఇక ఇవి కొన్ని పెట్టుకున్నాము. అవ్వయింది. ఇవి ఐదు చికెన్ ఫింగర్స్ పెట్టుకున్నాము. ఇవి ఒక మూడు పెట్టుకున్నాం చికెన్ వింగ్స్. ఇక్కడ మూడు ఇస్తారనమాట. మరి ఎట్లుంటుంది ఏంటంటే టేస్ట్ కూడా చూద్దాము. అట్లనే ఇవి తిండి బట్టి మొత్తం ఒకటేసారి తినాలి. ఈ 1 kg అయిపోవాలి, ఇది అయిపోవాలి. లాస్ట్ టైం వాటర్ మిలన్ తిండి బట్టి పెట్టుకున్నాము. నేను ఇయర్ ఫోన్స్ పెట్టి మాట్లాడుతున్నాను, అందుకని నాకు రీసౌండ్ వస్తుంది లోపలికి. లాస్ట్ టైం మేము అది వాటర్ మిలన్ తిండి బట్టి పెట్టుకున్నాము. అయితే అది అరగదనుకున్నాం, వాటర్ మిలన్ అరగదనుకున్నాం, కానీ తొందరనే అరిగిపోయింది. అంటే నేను వాటర్ మిలన్ అరగది అని చెప్పి అందరూ అంటే అట్లా విని నేను కూడా అరగదేమో అని చెప్పి అట్లా అనుకునేది. ఎప్పటికీ తిన్నప్పుడు కూడా అరగదు అనుకునేది. కానీ మేము సుమారు 1.5 kg వాటర్ మిలన్ వరకు తిన్నమే అంత. 3 కిలోలకి 1.5 కిలో మిగిలింది. అట్లా 1.5 కిలో తిన్నాం కదా. అయినా కానీ అది అరిగింది, మంచిగా అరిగింది, చాలా మంచిగా అనిపించింది. సుమారు 2 కిలోల వరకు తిన్నాము. ఇప్పుడు 1 kg తిండి పొడి అనమాట. 1 kg అండ్ చికెన్ వింగ్స్, ఇది ఏంది చికెన్ ఫింగర్స్. ఇవన్నీ చీకటి అయిపోయింది కాబట్టి టాస్క్ లాగా పెడితే మంచిగా ఉండదు. ఇప్పటికే చీకటి అయిపోయింది, ఆకలి కూడా బాగా అవుతుంది. పోయినసారి 1000 రూపాయలు పెడితే ఓడిపోయింది. నీ దగ్గర 3000 ఉన్నాయి, 3000 పెట్టి సపరేట్ అయిపోతుంది. ఒకసారి 1000 500 వద్దు, 3000 పెట్టు. అబ్బా, నాకు కూడా ఒక అవకాశం ఉంటది కదా బాబు, అట్లా ఎందుకు చేస్తావు? వస్తాంటేనే కదా నాకు లాస్ట్ కి మళ్ళీ 2000 మిగుతాయి లాస్ట్ కి. సరే పట్టు. ఓకే, 1000 రూపాయలు పెడతా ఉన్నా బాబు. ఫోన్ పే చెయ్యి. చేస్తా అంటే నీకు అన్న అయిపోయినాక చేస్తా కదా. ఓకేనా, పెట్టు. ఇక లేట్ చేయకుండా తిందాము, ఎందుకంటే చీకటి కూడా బాగా అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ గా తిందాము. బాబా ఏం లేదు, వాటర్ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ఓకేనా, ఆ 1000 రూపాయలు కూడా ఇక తీసేసుకుంటా. లాస్ట్ గదివే వర్షకి 2000 మిగులుతాయి లాస్ట్ కి. అట్లా నువ్వు అనుకుంటే అయిపోతుంది, నేను ఖచ్చితంగా ఎగ్ నీలం కూడా అయిపోవాలి. దీనిలో ఎగ్ వచ్చింది, నీలం వచ్చింది, పీస్ వచ్చింది, ఈ పీసులు అయిపోవాలి, ఆ పీసులు అయిపోవాలి, అన్నీ అయిపోవాలి, అప్పుడు తెలుస్తుంది. కానీ ఓకేనా, 1 2 3 స్టార్ట్. చికెన్ వింగ్ సూపర్. ఇది ఇంతగానో కడుపు నిండింది కదా 1 kg. అసలు ఇవి తింటే ఫస్ట్ ఏమో స్మెల్ మస్తు అనిపించింది, కానీ ఇప్పుడు తినాలంటే అబ్బో అనిపిస్తుంది. వేడిగా ఉంది ఇంకా.
అప్పుడు నీలం నువ్వు తిన్నాక నేను తింటా. నీలం ఎందుకు ఈ మధ్య నాకు కూడా నచ్చలేదు. మళ్ళీ గింత తిండి తిన్నా కదా, ఇప్పుడు నీళ్ళని తినాలంటే అసలు వశపడదు. అయినా తింటా. ఇప్పుడు గెలుపు పూర్తిగా కావాలిగా. ఓకేలే నా ఇంకొన్ని ఉన్నాయిగా. వర్ష ఒప్పుకున్నది విన్నారు కదా అమ్మా. మొత్తానికి చీకట్లైనా పోరాడి గెలిచిన. చాలా మంచి అనిపించింది. అసలు బావా 1 kg బిర్యానీ, సింగిల్ పీస్ 1 kg బిర్యానీ, మొత్తం రైస్, ఫుల్ రైస్. సింగిల్ పీస్ ఉన్నదంటే ఫుల్ రైస్ ఉంటుంది. ఫుల్ రైస్ ఉంది, ప్లస్ అన్ని చికెన్. ఇప్పుడు ఈ చికెన్ ని ఎంజాయ్ చేద్దాము అని అనుకుంటే అవి తినబుద్ధి అవుతుంది బాగా స్పెషల్గా ఉండేసరికి. ఇది స్పెషల్గా చాలా మంచి అనిపిస్తుంది. లాస్ట్కి ఇంత బిర్యానీ తిన్నాక అంత స్పెషల్ తెచ్చుకున్నాం కదా, అంటే వాటి కోసమే అసలు ఈ బిర్యానీ తిన్నాం. ఇంత స్పెషల్ తెచ్చుకున్నాం కదా, అయినా కానీ వాటిని తినబుద్ధి అవుతలేదు. ఇక బిర్యానీ అంతా కట్టు నిండింది, ఫుల్ అయిపోయింది, అస్సలు తినబుద్ధి అవుతలేదు. నాకు రైస్ ఇష్టం కాబట్టి రైస్ మాత్రం కంప్లీట్ అయింది. పీసులు ఉన్నాయి అంటే ఇవి నంచుకొని మెల్లమెల్లగా సప్పరించుకుంటుంది తినమంటే ఏం కాదు. ఫాస్ట్ అంటే బాగా కన్నా ముందు తినాలంటే ఇట్లా అయిపోయింది ఇక. అది ఇవితో అసలు ఇంట్లో బొక్క లేదు అసలు మొత్తమే. అవును, ఇంట్లో బొక్క ఉంది, ఇట్లా బొక్కలు వచ్చినాయి. అవును, ఈసారి ఇద్దరు నీళ్ళు అంటే నీళ్ళు నువ్వు తింటే తింటే నాకైతే విన్ ఇస్తాను, ఎందుకంటే నేను తినకుండా ఇచ్చినావు నువ్వే. దీన్ని 4 పీసులు పెట్టుకొని నీకు విన్నింగ్ ఇవ్వకపోతే ఇక నన్ను తిడతారు కావచ్చు ఇక. అదే నేనైతే తొండి చేయలేదు. ఈ పీస్ ఒకటి, ఇది నీళ్ళం ఒకటి ఇప్పుడు ఎందుకు రిస్క్ చేస్తారు ఎందుకని చెప్పి మన తింటే తిన అప్పుడు అవి తినదాకా ఉంటాను నేను. కావాలంటే తినిగా చూద్దాం. అబ్బా చూడు ఎట్లా పెట్టాను. అబ్బా లాస్ట్ టైం తిండి పోటీలు ఓడిపోయినా అనే బాధ. లాస్ట్ వరుసగా గవ్వే 2000 మిగిలిన వల్ల నేను ఎప్పుడు అదివరకు ఇచ్చిన 2000 గవ్వే మిగిలిన. ఇన్ని రోజులు బట్టి అటు ఇటు చేసుకుంటా వీడికి వచ్చింది 1000 రూపాయలు పెట్టుకుంటాను వెళ్ళగా. అయ్యో ఇన్ని రోజులు బట్టి అంటే డబ్బులు ఉండే. ఇంకా ఆయన 2000 నెక్స్ట్ టైం ఆయన 2000 పెట్టు, ఆయన క్లియర్ చేద్దాం. మనకి ఎందుకు ఇదంతా ఎప్పటికెందుకు కదా. ఇక లాస్ట్ అంటే నెక్స్ట్ తిండి పొట్టిన పైసలు పెట్టద్దు అనుకుంటాను ఇక నేను. 6,000 తరంలో పట్టు చీర కొనుక్కుంటా. మొత్తం కోతలు అయితే 6,000 7,000 ఆకాశంగా ఉన్నాయి. 8,000 పెట్టి కూడా అన్నావు కదా. 8,000 అన్నా. అసలు నీళ్లు పోసిండు, అసలు పెద్ద పెద్ద బుక్కలు పెట్టిండు, నీళ్ళు పోసిండు అసలు బాగా. కొన్నిట నీళ్ళు పోసిన అంటే ఓకే సరే అయితే నీళ్ళు పోసిన ఏంది ఇప్పుడు గెలవడానికి నీళ్ళు పోసిన ఇప్పుడు ఏంది అంతే అంతే గెలుపు కోసం ఏదైనా. అసలు ఇంతగానం భారీ తేడాతో ఖచ్చితంగా గెలవాలని నిజంగానే కొంచెం నీళ్ళు పోసిన, ఎందుకంటే అదే అసలు బాటిలో నీళ్ళు అయిపోయినాయి. నేను ఇంకా ఈ పీసులు ఇవన్నీ మింగాలని చెప్పేసి నేను కూడా వాటర్ అసలు యాక్చువల్లీ వాటర్ తాగుతూనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది బాబా. రైస్ తింటా అంటే తింటాం. నాకు పెరుగుతో కూడా అసలు ఎప్పుడైనా పెరుగుతో నేను టక్కున మింగేది కదా, రైస్ పుల్లల నుండి పెరుగుతో కూడా టక్కున వెళ్ళిపోలేదు. మామూలుగా మంచి అనిపించారు. చికెన్ వింగ్స్ ఇట్లా చికెన్ వింగ్స్ అంటే నార్మల్గా ఇట్లా ఉట్టిగానే వింగ్స్ ఏం ఇస్తారని నేను అనుకున్నా, కానీ ఇట్లా చికెన్ దీని అంటే KFC స్టైల్లో ఇస్తారని నేను. వింగ్స్ KFC స్టైల్లో బాగున్నాయి అసలు, మస్తు క్రంచీ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి. ఇప్పటికి వేడిగా ఉన్నాయి అంటే తెచ్చి అర్ధగంట అవుతుంది కానీ వేడిగా ఉన్నాయి. మా సాస్ పెట్టుకొని తింటే నిజంగా KFC లా ఉంది. ఇంట్లో అయితే ఇక బోన్ లేకపోవడం నేను టక్క తిన్నా. ఫింగర్స్ అంటే ఫింగర్స్ లాగా మంచిగా చికెన్ ఫింగర్స్. కాకపోతే ఇవి ఎక్కువ ఈ చికెన్ సాసేజ్ కలిసినట్టుంది, అంటే ఎక్కువ తినలేకపోతున్నాం. నాకు 5 చికెన్ సాసేజ్ అని అంటే దాన్ని మిక్స్ చేస్తారు అన్నట్టు, చికెన్ మిక్స్ చేసి అట్లా చేస్తారు. అది అట్లా ఉన్నట్టుంది కానీ ఒక 4-5 అయితే డైరెక్ట్ టక్క తినలేకపోతున్నాం. అంటే నేను బిర్యానీ తినడం వల్ల నాకు అట్లా అనిపించిందో మరి నార్మల్ గా అట్లా అనిపించిందో కానీ ఇట్లా మధ్యలో చికెన్ అన్నమాట, మొత్తం చికెనే, పైన మాత్రం క్రంచీగా ఉంది. ఇదండి సద్దా 1 kg చికెన్ బిర్యానీ, వింగ్స్ ఇంకా ఫింగర్స్, ఫ్రైడ్ వింగ్స్. అసలు దీని పేరు వచ్చేసి ఫ్రైడ్ ఫింగర్స్ అంటే చికెన్ ఫింగర్స్ ఫ్రైడ్ వింగ్స్, చికెన్ ఫింగర్స్, 1 kg బిర్యానీ బాగున్నాయి. అంటే మేము జమ్మికుంట స్టార్ ఫుడ్ హోటల్ నుంచి తీసుకొచ్చినాం అనమాట. వెరైటీ ఇవన్నీ దొరకకపోయేటి ఇప్పుడు దొరుకుతా ఉన్నాయి. తింటే కూడా మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే గిన్నె ఒకటేసారి తినద్దు, ఇంటికాడ ఎవరు ప్రయత్నించకండి, ఎందుకంటే ఎఫెక్ట్ అవుతుంది. మేమేదో సంబరంగా తింటాను, మా కడుపులో ఇన్ని పడతానే కాబట్టి తింటాము. ఇప్పుడు వర్షం కూడా ఇవి కూడా కంప్లీట్ అవుతుంది, మెల్లమెల్లగా అది అంతా కంప్లీట్ అవుతుంది. సపరేట్ ఏం తినట్టు సపరేట్ చూసుకుంటూ ఉంటుంది. రాత్రికి ఒక కీరా దోశ తిని పడుకుంటాం.
అంటే ఇప్పటికే చీకటి అయింది, ఈరోజు చీకటి అయింది కాబట్టి ఇక కొంచెం మొత్తమే ఇంకా ఫుడ్ అసలే మొత్తం నైట్ ఫుడ్ అనేది ఉండదు. ఇక కొన్ని మంచినీళ్ళు తాగి లేకుంటే ఒక చిన్న గిలాసుడు పాలన్న తాగి సప్పుడు అనుకున్నాను. నిజంగా గెలిచిన వాళ్ళు ఎక్కువ మాట్లాడతానంటే అది నేను ఏమో అనుకున్నా కానీ నిజంగా అంటే మాటలు వస్తాయి లోపల నుంచి తన్నికని ఇట్లా టఫీమని వస్తాయి, నేనేమో మాట్లాడలేకపోతున్నా అయ్యో అనే ఫీలింగ్. నేను అనుకో 4,000 చేసింది, 6,000 చేసింది, అమ్మా ఇంత ఘోరం అయిపోయింది ఘోరం అనుకున్నా. రాశి కథం వాళ్ళు ఎక్కడ ఉన్నదో గాడికి వచ్చింది, గవ్వే 2,000 ఉన్నాయి చేతిలో. ఇక ఎట్లాంటి పట్టు చీర కొంటుందో చూద్దాం ఇక. అయ్యో దేవుడా, అసలు ఇంట్లో గెలిస్తే ఇంకొంచెం ఉత్సాహం వేరుగా అసలు లైన్ గా. ఓకే గెలుపు నెక్స్ట్ టైం దాన్ని పెడతా 2,000 పెట్టు, లేకపోతే వద్దు, లేకపోతే వద్దు కదా, ఇక వద్దు కదా, వద్దు కదా, నేనే కొనుక్కుంటే ఇంకా పెడతావు కదా ఎట్లయినా 2,000 ఎట్లా పెడుతుంది ఖచ్చితంగా నాకు తెలుసు. నీ మీద నీకు గంత నమ్మకం లేదా? నా మీద నమ్మకం ఉంది, నమ్మకం కాస్త ఏమైంది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. నేను అసలు ఖచ్చితంగా గెలవాలి అని అనుకున్నాను, ఎందుకంటే ఇట్లాంటి స్పెషల్ ఫుడ్ ఉన్నప్పుడు మంచి అనిపిస్తూ ఉంటది. కాకపోతే ఈ పీస్ తీసేసి ఇవే పీసులు నంచుకోమని. చీకట్లో ఎక్కువ కనిపిస్తుందో లేదో కానీ మేమైతే మంచిగా కనిపించాలని అనుకున్నాం కానీ కనిపిస్తుందో లేదో. ఇక ఇదంతా ఫుడ్ తెచ్చుకొని ఇట్లా తినేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అది ఏదేమైనా బాగా విన్ అయిండు. ఎక్కువ తింటదేమో, మేము కూడా డే బై డే ఫుడ్ పోటీ అంటే డే బై డే పెడతాము. కొన్ని రోజులు మనం ఇంట్లో తయారు చేసిన ఫుడ్ పెడతాం, ఇట్లా కొన్ని రోజులు బయట ఫుడ్ అట్లా తింటూ ఉంటాం అనమాట. బయట ఫుడ్ ఏమేమి ఉంటుంది అని పరిచయం చేసినట్టు ఉంటుంది, అలానే తిన్నట్టు ఉంటుంది అనే ఉద్దేశంగా ఇట్లాంటివన్నీ తింటుంటాం అనమాట. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. విలేజ్ ఎంకేటీవీలో కామెడీ వీడియోలు వస్తూనే ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇంకా ఒగ్గు కథలు లాంటివి మీకు ఏదైనా ఎంటర్టైన్మెంట్స్ కావాలనుకుంటే ఎంకేటీవీ కళాకారులు, ఎంకేటీవీ ఒగ్గు కథలు ఉంటాయి. మా ఫ్యామిలీ వీడియోస్, మేము వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ కావాలనుకుంటే ఎంకేటీవీ వ్లాగ్స్ సంప్రదించండి. ఎంకేటీవీ వ్లాగ్స్ అని ఉంటుంది. ఎంకేటీవీ పలకరింపులో ఈ వీడియోలు వస్తాయి. ఎంకేటీవీ మాకు ఏదైనా కామెంట్ చేయాలి అంటే, మా వీడియోలు నచ్చి మాకు ఏదైనా కామెంట్ అంటే చెడు కామెంట్, మీ పుణ్యం చెడు కామెంట్ అయితే చేయకండి. ఎందుకంటే మా వీడియోలు నచ్చి మాకైనా కామెంట్ చేయాలనుకుంటే ఎంకేటీవీ జానపదం అనే ఛానల్, దాని పేరు మారుస్తా. అయితే చాలా మంది అంటే నేను మూతికి ముక్కుకు చూసుకుంటానంటే నా సగం దృష్టి అంతా తిండి మీద కన్నా అది వరకు ఏం చేసేదానంటే ఎక్కడ అంటే ఇప్పుడు ఆ కామెంట్ల గురించి ఇప్పుడు మాట్లాడుకోవద్దు, ఎందుకంటే అది జానపదంలో మాట్లాడతాం ఖచ్చితంగా. ఎక్కడ అంటినా ఏమన్నా కానీ అనేది పట్టించుకోకపోయేదాన్ని కదా బాబు, మొత్తం తినుడి మీదే దృష్టి పెట్టేదాన్ని. అంటే ఇట్లా పరుగు పనులు దెబ్బలు తాకినా పట్టించుకోవాలన్నట్టు, ఈ పోటీలా ఏదన్నా అంటినా పట్టించుకోవాలన్నట్టుగా ఉండేది. కాకపోతే ఇప్పుడు మస్తు శ్రద్ధ తీసుకుంటుంది. హాయ్ అండి అని గట్టిగా చెప్తలేదు, హాయ్ అని నమస్కారం అని మళ్ళీ చెప్తాను. ఇదివరకు ఘోరంగా అంటే, కాకపోతే అప్పుడు కొంచెం ఉత్సాహంగా ఉండేది. అంటే హాయ్ అండి అందరికీ నమస్కారం అని ఇట్లా మంచిగా ఉత్సాహంగా ఉండేది, అట్లా అనిపించేది. ఇప్పుడు కొంచెం డల్ అయింది, ఎందుకంటే ఆ కామెంట్లన్నీ చదివేసరికి అందరూ ఒరుతాను అనేసరికి ఇక ఒరుడు కొంచెం తగ్గించారనే ఉద్దేశంగా ఇదైంది. మళ్ళీ మేము కూడా ఈ స్టార్టింగ్ నుండి తొందరనే తిండి అంటే మేము 1 నిమిషం 2 నిమిషాలు సోది పెట్టి దాని తర్వాత తినాలని అనుకుంటున్నాం ఇక నుంచి కూడా. ఎందుకంటే మా సోది ఏం మాట్లాడతారు నాయన, తింటే తినుండి సపరేట్ కొంటుండే అన్నట్టు కథకు వచ్చింది అన్నట్టు వాళ్ళకి కూడా పాపం. అందుకని చెప్పి కొంచెం తగ్గడానికి మేము ప్రయత్నిస్తాము. అంటే ఆ జానపదం అంటే ఆ ఛానల్లో చెప్పిన విషయాలన్నీ మేము అన్ని దృష్టిలో ఉంచుకొని పరిగణలోకి తీసుకొని కొన్ని మాకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. కొంచెం మేము సమకూర్చుకుంటున్నాం అనమాట. ఇంకేమైనా చెప్తావా? అంటే ఇంకా యాక్టివ్ గా హ్యాపీగా ముందుకు వెళ్తాం. డే బై డే తింటాము. మేము తిన్నదంటే ఒకటే పూట ఇదివరకు మనం అంటే ఇంతగానో ఇట్లా నాన్ వెజ్ ఇట్లా తినకపోయేటోళ్ళు ఎవరైనా కానీ తిన్నప్పుడు పురాతన కాలంలో ఒకటే పూట తినేటోళ్ళు. మా తాత వాళ్ళు ఒకటే పూట అంటే మధ్యాహ్నం ఒక పూట గట్టిగా తినేటోళ్ళు, మళ్ళీ చీకటి అయితే అసలు తినకపోయేటోళ్ళు అనమాట. అట్లా అంటే నడుస్తున్నప్పుడు వ్యాయామాలు చేస్తున్నప్పుడు మాత్రమే తింటారు అన్నట్టు. అంటే చీకటి కాకముందు తినేదన్నమాట. ఆ కాలంలో అట్లా తినేది. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు ఇక ఎప్పుడు పడితే అప్పుడే తింటారు. అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటలకి 2 గంటలకి తినేటోళ్ళు కూడా ఉంటారు. అప్పుడు అరగదు కదా బాబా తింటే. తింటేది కరగదు, అరిగేటోళ్ళకి అరుగుతుంది. నేను అందరికి ఎట్లా తినేది. కాకపోతే బాబా నైట్ షిఫ్ట్లు ఉన్న పరిస్థితి ఏంది ఇట్లా అనుకుంటాం కదా. నైట్ షిఫ్ట్లు ఉన్న పరిస్థితి నైట్ అంతా మేలుకోవాల్సి వస్తుంది, అప్పుడు తినాల్సి వస్తుంది కదా. 12 గంటలకు షిఫ్ట్ అయిపోతుంది, అప్పుడు తిని పడుకోవాల్సి వస్తుంది. మళ్ళీ నేను కూడా ఎప్పుడైనా పడుకునే ముందు తినేది, నేను 12 గంటలకు 1 గంటలకు పడుకునేది. పడుకునే ముందు ఖచ్చితంగా అన్నం తినేది అనమాట. అది కూడా కానీ అట్లా తినడం ద్వారా నైట్ తినడం ద్వారా ఖచ్చితంగా లావ్ అవుతారు అనడానికి నిదర్శనం నేనే ఉన్నా. ఎందుకంటే అట్లా రోజు నైట్ ఎక్కువ తినేది, ఫుల్ కడుపు నిండా మంచిగా. అంటే మరి నిద్ర పట్టదు, మరి కడుపు నిండా తినకుంటే తెల్లగా ఆకలి అవుతుంది కాబట్టి నిద్ర పట్టదు కాబట్టి అట్లా తినేది అనమాట. ఇది మాట్లాడుకుంటూ పోతా అంటే ఇక ఇది ఇప్పటికే ఇక మీరు ఎంద్ర నాయన ఈ సోది అనుకుంటారు కావచ్చు. ఆల్రెడీ కట్ చేసే వాళ్ళు కట్ చేసి ఉంటారు. ఇంతవరకు మా మాటలు విని మమ్మల్ని ఆదరిస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళ పేరున డబుల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.
అయ్యో ఓడిపోయినా నేను అసలు అయితే